హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ అనుమానంతో జరిగిన అనర్థం. అనుమానంతో జరిగిన అనర్థం ఎలా ఉంటుందో ఏంటో. అనాథ అయినటువంటి అమ్మాయి బతికి ఏమైందో అనుమానించి పెళ్లి చేసుకుని ఏం చేశాడో అనాథని అన్నీ కూడా అమ్మాయి ఏం చేసిందో చివరికి అన్నీ తెలుసుకుందాము. రచించిన వాళ్ళు ఏంటంటే డీకే ఈశ్వరి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక అనాథాశ్రమం. తెల్లని గేటు మీద సూర్యకిరణాలు కాంతి దగదగా మెరుస్తోంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్ద కారు ఒకటి తెరిచే ఉన్న గేట్లో నుంచి లోపలికి దూసుకొచ్చేసింది. బాటికి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు పూల మొక్కల్లాగానే రకరకాల సైజులో ఉన్న పిల్లలు నిలబడి అక్కడ దండం పెట్టారు. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తుంది. కారు తిన్నగా పోర్టికోలోకి వచ్చి ఆగింది. మేనేజర్ స్వయంగా తలుపు తెరిచి నల్లటి ఉలెన్ ప్యాంటు, తెల్లటి జోధ్పూరి కోట్తో ఉన్న చేతికర్రతో హుందాగా ఉన్న మాజీ జమీందార్ గారి ఆయన వెనుక ఖరీదైన దుస్తులతో ఆధునికంగా తయారైన మెరుపుతీగ లాంటి శ్యామలాదేవి గారు దిగారు. అక్కడ చేరిన గుమాస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ దారి తీస్తుంటే వెనకాల అనాథ శరణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదులు, వంటశాలలు, భోజనశాలలు, ప్రార్థనా మందిరం, గార్డెను అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు, ఉంచవలసిన రీతులు చెబుతూ మేనేజర్ కావాలని చెబుతున్న వాటికి తల ఊపుతూ అన్నీ తిరగడం పూర్తయ్యాక విశాలమైనటువంటి చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు వచ్చిన వాళ్ళు. వెంట తెచ్చిన బట్టలు, పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ పంచి శ్యామలాదేవి పంచి ఇచ్చింది. రంగారావు గారు పిల్లలందరినీ బుద్ధిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని చెప్పారు. తర్వాత మేనేజర్ దారి తీయగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి జమా ఖర్చులు, ఆదాయాలు, లెక్కలు తనిఖీ చేయడంలో గడిచిపోయింది. ఆ పరిశీలన ఇప్పుడే ముగియదనేసి అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయం లోపల గదుల్లోకి వెళ్ళింది. వెంట ఉన్న ఆయా పున్నమ్మ కూడా వచ్చింది. పున్నమ్మ, బాగున్నావా? నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామల. ఏదోనమ్మా, ఇలా పడి ఉన్నాను. పసివాళ్ళని చూస్తూ వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటే రోజులు దొల్లిపోతున్నాయి. నిమిషం ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా చేతులతో ఇక్కడే పెరిగి పెద్ద అయిన మీరు ఈనాడు ఇంత ఉచ్చస్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతురాలివి తల్లి నువ్వు. ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం? అంది పున్నమ్మ. శ్యామల మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగి సిగ్గుపడిపోయింది. అవును పున్నమ్మ, తలుచుకుంటే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎక్కడ జమీందారు గారు? అనాథగా పెరిగిన చోటికి ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అంతా జమీందారు గారి మంచి మనసుకి చిహ్నం. అవునమ్మా, ధర్మప్రభువులు ఆయన అంటూ నర్సరీలోకి దారి తీసింది పున్నమ్మ. బేబీ కార్డ్స్లో కూర్చుని కొందరు ఆడుకుంటున్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటు ఇటు నడుస్తున్నారు. మరీ చిన్నపిల్లలు కొందరు నిద్రపోతున్నారు. రకరకాల వయసులో నెలల పిల్లల నుంచి 4-5 ఏళ్ల దాకా ఉన్నారు అక్కడ. అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబీ కార్డ్ దగ్గర ఆగిపోయింది శ్యామల. ముద్దులొలుకుతూ బొద్దుగా తెల్లగా ఉన్న ఓ 2 ఏళ్ల పాపను చూడగానే శ్యామల మొహంలోకి ఒక్కసారిగా కాంతి తన్నుకొచ్చినట్లు అయింది. ఆ పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, పున్నమ్మ, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదా అంది. అవునమ్మా, ఎవరి పిల్లో. ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇక్కడ దిక్కులేని దానిలా పారేయడానికి అంది. శ్యామల మొహం మాడిపోయింది. ఇలాంటి పిల్లని ఇలా అనాథగా వేయవలసి వచ్చినందుకు ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో, ఎంత బాధపడిందో ఆమె మనసు. ఆమె కళ్ళల్లో నీళ్లు చిలికాయి. మీ మెత్తని మనసు ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించి వాళ్ళ పాప ఫలాన్ని ఇలా వీధి పాలు తయారు చేసిన వాళ్ళకి బాధగా ఉంటుందా మా? పాపం పసిగుడ్డు తెల్లవారుజామున వీధిలో వరండాలో ఏడుస్తూ కనబడింది. అందుకే మేనేజర్ గారు ఉషా అని పేరు పెట్టారు. ఎంత ముద్దులు మూటగడుగుతోందో చూడండి. ఎవరో పెద్దింటి పిల్లలానే ఉంది. పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తోంది. శ్యామల ఇంకా వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకిచ్చి భారంగా ముందుకు నడిచింది. అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో ఆయన భార్య పేరు మీదుగా కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రమే ఉండేది. తర్వాత రంగారావు గారి తండ్రి గారి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు, సదుపాయాలు సమకూర్చారు. ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి తర్వాత వాళ్లకు దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారు ఆయన. కాలక్రమంగా జమీందారులు పోయాయి. జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు అనాథ శరణాలయానికి కూడా కొంత ముట్ట చెప్పేది ప్రభుత్వం.
తాహతుకు మించిందైన రంగారావు గారు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత వరకు చక్కగా వృద్ధిలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. యాజమాన్యం వహించి రంగారావు 40 ఏళ్ల మనిషి, ఆజానుబాహుడు, దృఢ శరీరం, చూసేవాళ్లకు గౌరవ మర్యాదతో పాటు హడలు పుట్టించేలాగా కూడా ఉంటారు. అంతకన్నా మరీ ముఖ్యం ఏంటంటే ఆయన మనసు ఒక్కోసారి వెన్న కంటే మెత్తన, అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిగానూ ఉంటుంది. ఎంతటి ఔదార్యం, సహృదయత ఉన్నాయో అంత పట్టుదల, మూర్ఖత్వం ఉన్నాయనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ఆయన ప్రాణం పెడతారు. ఆయన మొదటి భార్య కూడా ఓ జమీందారు కూతురు. 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావులతో పాటు ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి ఆ ఘోరవార్త విని స్పృహ తప్పి ఇంకా మళ్ళీ తర్వాత కోలుకోలేక రోగంతో మంచం ఎక్కేసింది. భార్య, కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతి చెడినట్లుగా ఉండేవారు రంగారావు గారు. ఒక్కసారి అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకి లేకపోయింది. తర్వాత తల్లి, ఇతరులు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్ని విధాలా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వీర్యం అయిపోతున్నందుకు ముసలి జమీందారు గారి భార్యకి వ్యధ చెంది ఎన్నో విధాలుగా కొడుక్కి చెప్పి విఫలమైంది. తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మర్చిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మద్రాసులో తిరుగుతూ ఉండేవారు రంగారావు గారు. ఓ సాయంకాలం పరధ్యానంగా వేగంగా కారు నడుపుతున్న రంగారావుకు శ్యామల కారు కింద పడిపోవడంతో స్పృహ వచ్చింది. పక్కకు తిప్పి బ్రేక్ వేసినా అప్పటికే శ్యామల కారు కింద పడడం, గాయపడడం రెండూ జరిగిపోయినాయి. ఆమెను వెంటనే తీసుకువెళ్ళి ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆమెను చూడంగానే ఏదో ఆకర్షణ కలిగింది ఆయనకి. నాజుగ్గా పచ్చగా తీర్చిదిద్దినట్టున్న ఆ రూపు ఆయనను ఆకట్టుకుంది. తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉన్న 20 రోజులు కూడా స్వయంగా వెళ్ళి రోజు యోగక్షేమాలు విచారించేవారు. ఆ 20 రోజుల్లో ఆయనకు శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. శ్యామల తను అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దయ్యానని, 10th పాస్ అయ్యి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మద్రాసు వచ్చానని చెప్పాక రంగారావు గారికి ఎంతో ఆనందం కలిగింది. తనలోని ఆలోచనలకు ఓ రూపు నిర్ణయించేలాగా ముందు ఆమెను తనతో కూడా తన ఇంటికి తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి తల్లికి అప్పగించారు. ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు తన మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి, సందేహించింది, భయపడింది. జమీందారు గారి అభిష్టానికి ఎదురు చెప్పలేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది. ముసలావిడ మొదట్లో ఒక అనాథ, జమీందారుని కావడానికి అడ్డు చెప్పినా కొడుకు మనస్తత్వం తెలియడంతో భార్య చనిపోయిన అతనికి వైరాగ్యంలో శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చింది. కళ్ళెదురుగా కనిపిస్తూ ఉండడం మూలాన ఏదో విధంగా కొడుకు సంతోషంగా ఉండడం, తన వంశం నిలబడడం కావాలని చివరికి ఒప్పుకుంది. ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలు చూడడానికి వెళ్తున్న రంగారావుతో పాటు శ్యామల కూడా వెళ్ళింది. అక్కడే ఓ అనాథగా పెరిగిన తను ఇప్పుడు అధికార హోదాలో వెళ్ళడం సిగ్గు, సంకోచాలతో పాటుగా ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తోంది. అప్పుడే నర్సరీలో ఉన్న ఉషను చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చి అడగడం జరిగింది. ఏమిటో చేయాలనుకుంది. కానీ ఆ సంగతి ఆయనతో పెళ్ళి అయినా ఇంత కొద్ది కాలంలోనే చెబితే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగా అడిగే ధైర్యం చాలక ఊరుకుంది. రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించినంత పరధ్యానంగా ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడూ సంతోషంగా కలకలలాడుతూ ఉండే శ్యామల ఈరోజు ఇలా ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలన్న ఆరాటానికి, సంశయానికి, ఎలా చెప్పాలన్న సంశయానికి మధ్య నలిగిపోతుండడం చూసి ఆయన అనేక విధాలు అడిగి కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగారు. సంగతి విని తేలిగ్గా నవ్వేశారు. అప్పుడే పిల్లల మీదకి పోతోందా మనసు? పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టారనేనా? అదేం కాదు. ఎందుకో ఆ పాప నాకు నచ్చింది, చాలా ముద్దుగా ఉంది, మనకి కాస్త కాలక్షేపం అవుతుందని అంటూ నసిగింది శ్యామల. బాగానే ఉందనుకో, పెంచుకోవడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. రేపు మనకి పిల్లలు పుడితే ఈ పిల్లని ఏం చేస్తాం? బాగా ఆలోచించు. అనవసరంగా సమస్యలు నెత్తిన తెచ్చుకోవడం ఎందుకు? ఆలోచించడానికి ఏముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువా? ఇంట్లో ఇంతమంది ఉండగా? సరే, నీకు అంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదనే నీకెందుకు అంత మక్కువ? శ్యామల మొహం ఒక్కసారిగా పాలిపోయినట్లుగా తెల్లబడిపోయింది. గొంతు తడబడి వణికింది. చెప్పానుగా అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తోందని. ఎందుకు అంత చక్కటి పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉందండి అన్నది. శ్యామల వైపు ఒక్క క్షణం నిశితంగా చూశారు రంగారావు గారు. ఆమె దయార్థ హృదయానికి మెచ్చుకున్నట్టుగా ప్రేమగా నవ్వి, నీ ఇష్టం కాదంటానా? అలాగే రేపు వెళ్ళి ఉషని తీసుకొచ్చుకుందాం అన్నాడు ఆయన. ఉష వచ్చిన దగ్గర నుండి శ్యామలకు బాగా కాలక్షేపం అవుతోంది. ఆమె ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో, రకరకాల బట్టలు తొడగడం, ముస్తాబు చేయడం, బొమ్మలతో ఆడుకోవడం వగైరాలతో తీరిక చిక్కనంత కాలక్షేపం కాసాగింది.
మొదట 2-3 రోజులు కొత్త చేసినా క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువై అమ్మ అని పిలిచేది ఉష. రంగారావు కూడా ఉషను చూసి ఎంతో ముచ్చటపడేవారు. మామూలుగా కనబడిన కళాకాంతులు ఆ పిల్ల మొహంలో చూసి ఆశ్చర్యపోయేవారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్లల ఆటపాటలు ఆయన ఎంతో సంతోషపరిచాయి. ఉషను చూస్తుంటే ఆయనకి ఏదో అనుభూతి కలిగి ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది. ఓ రోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూమ్లో నుంచి కొంచెం గట్టిగా మాటలు వినబడ్డాయి. అందులో ఒక గొంతు అపరిచిత పురుష కంఠం. రెండోది శ్యామలది. నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి పొక్కదు. ఇప్పటికి 2 సార్లు అయింది. ఇలా ఇస్తున్నంతకాలం నువ్వు మళ్ళీ రాకుండా ఉంటావని నమ్మకం ఏంటి? ఇంక రాను, మాట ఇస్తున్నాను. నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు. నన్ను ఎందుకు ఇలా పీడిస్తున్నావు? నీకు నేనే అపకారం చేశాను? పాప మీద నీకెందుకు అంత పగ? ఆ మాటలు వెంటనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు గారు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల మొహం వివర్ణమైపోయింది. మొహం చేతుల్లో దాచుకుంది. ఏంటిది? ఏంటా రహస్యం? తుఫాన్ ముందు ప్రశాంతతలో నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగారు ఆయన. అతను శ్యామల వంక ఆయన వంక చూసి చెప్పటానికి తటాయించి పారిపోబోయాడు. అడుగు కదిలేమంటే నరికేస్తాను. ఆ రహస్యం ఏంటో చెప్పు. జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగారు. ఉషా అనాథ కాదు, ఆవిడికి తెలుసు. గట్టిగా అడగండి, ఆమె చెబుతుంది అంటూనే ఆయన పక్క నుండి దూసుకుపోయాడు. ఆయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హాల్లో ఎవరూ లేరు. రాబోయే తుఫానును ఊహించిన శ్యామల ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి మొహం చాటు చేసుకుని తిరిగింది. ఆయన కోపం విజృంభిస్తే తను తట్టుకుని నిలబడడం కష్టం. అందుకే పొద్దుపోయేదాకా పోయాక ఆయన పడుకున్నారన్న నమ్మకంతో గదిలో ప్రవేశించింది శ్యామల. గది అంతా చీకటిగా ఉంది. మెల్లిగా నడిచి మంచం చేరేంతలో లైట్ వెలిగింది. ఆమె బిత్తరపోయింది. రా, నీకోసమే చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేసామే? ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చుని ఉన్నారు. ఉషను పడుకోబెడుతున్నారు. రా, ఇలా వచ్చి కూర్చో. సోఫాలో జరిగి చోటిచ్చాడు ఆయన. ఆమె ఊహించిన కోపవేశాలకు ఈ శాంతం, సౌమ్యత ఆమెను ఇంకా ఎక్కువ కాలుస్తున్నాయి. బెదురుతూ అలజడితో ఒక వారుగా ఒదిగి కూర్చుంది. నువ్వు అందమైన దానివని, తెలివైన దానివని అన్న సంగతి తప్పించి నీ గురించి కానీ, నీ పుట్టుపూర్వత్రాల గురించి కానీ నాకేం తెలియదు. తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా నీ మీద నమ్మకం ఉంచి నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నేను పెళ్ళాడాను. నా ఎడల నీకు ఎలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మంగా నేను ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి బదులివ్వాలని నువ్వు ఇవ్వాలి. అవునంటావా కాదంటావా? అతి సున్నితంగా మెత్తగా మొదలైన నీ సంభాషణ ఎక్కడికి దారికి తీస్తుందో అన్న భయంతో వణికిపోయింది శ్యామల. ఉష ఎవరు? శ్యామల మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఇంక మాటలు మింగి ప్రయోజనం లేదు. రహస్యం దాచి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పడం మంచిది. ఆ తర్వాత విచారించినా ప్రయోజనం ఉండదు. శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల వంచుకుంది. ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడికన్నా ఇంచుమించు కథ అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టిందని. శ్యామల ఒక్కసారి తలెత్తి చురుగ్గా చూసింది ఆయన కేసి. కళ్ళలో నీటి పొరలతో మెరిశాయి. మీరు ఊహించింది సరికాదు. పొరపాటు పడుతున్నారు. పొరపాటు ఇప్పుడు పడడం ఏంటి? నేను పెళ్ళాడినప్పుడే పొరపడ్డాను. మొహానికి మాటలను చూసి మోసపోయాను. నీ అందంలాగే నీ మనసు, నీ గతం నిర్మలమైనవని అనుకోవడం పొరపాటు కాదు. మట్టిలో అణిగిపోయిన వజ్రానివని అనుకున్నాను. కానీ నిజరూపం బొగ్గని మర్చిపోవడం పొరపాటు కాదు. కానీలే, అయిపోయింది ఏదో అయిపోయింది. దానికి బాధపడే మనిషిని కాదు నేను. పరిస్థితి క్రమంగా మారుతోంది. రంగారావు గొంతు కఠినం, తీవ్రం అవుతున్నాయి. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇందులో నన్ను శంకించడానికి ఏం లేదు. నేను ఏం పాపం ఎరుగను. నా మాట నమ్మండి. ఉష ఎవరు? రోడ్లంటే తిరిగి ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగలేశావు? ఉష ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి. చెప్పలేను. మీ నుంచి దాచాలని కాదు, కానీ చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెప్తున్నాను. ఉషకి వాస్తవంగా తల్లి తండ్రి లేరు. అతడెవరో నాకు అసలు తెలియదు. ఉష మన ఇంటికి వచ్చిందాకా వాడెవడో తెలియకుండానే 2-3 సార్లు డబ్బు ఇచ్చావన్నమాట. అయితే శ్యామల, ఇంకా ఎందుకు నన్ను నమ్మించాలని చూస్తున్నావు? ఎందుకు నన్ను ఇంకా వంచాలని చూస్తున్నావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు. అయితే ఉష ఎవరో చెప్పు అన్నాడు మళ్ళీ. శ్యామల మౌనంగా తలదించుకుంది. సరే, ఇంక మాట్లాడాల్సింది ఏం లేదన్నట్టుగా రంగారావు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు. మరునాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు. ఓ గంట పోయినాక మళ్ళీ వచ్చేసరికి బట్టలు వేసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మంచం మీద బెడ్డింగు తయారుగా ఉంది. శ్యామల మనసు పరిపరి విధాలు పోయింది. ఆవేదన, ఆరాటం గుండెలో అలజడి రేకెత్తిస్తుంటే బెరుగ్గా బాధగా అడిగింది.
ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం? రంగారావు మాట్లాడలేదు. ఆయన చూపులో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సహా అర్థమైంది. శ్యామల, రంగారావు గొంతు దృఢంగా వినబడింది. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏంటని. ఇది నా ఒక్కడికే కాదు, ఈ మొత్తం వంశానికి కూడా ఘోర అవమానం. ఇంత జరిగాక మన ఇద్దరి మధ్య ఇంకా పాత భావాలకు చోటు ఉండదు. అలా అని నిన్ను బయటికి పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోలేను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరెవరైనా అయితే ఏం చేసి ఉండేవారు? అయినా నిన్ను ఇంత అభిమానించి నీ చేతులతో అంత పని నేను చేయలేకపోతున్నాను. ఆ అశక్తత నాది. కానీ రాత్రంతా ఆలోచించాక నాకు అంతకన్నా వేరే దారేం కనబడటం లేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరే మిగిలి ఉండడం మంచిదని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశానికి శాంతి కనబడాలి. 2 రోజుల్లో నాకు టెలిగ్రామ్ అందకపోతే నువ్వు మొండికి కెత్తితే సరే, నువ్వు ఇంక నన్ను చూడలేవు అంటూనే వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలను కినురాలే వెంటనే శ్యామల అదిరిపడి అతని కాళ్ళకు అడ్డం పడింది. నేను నిజం చెప్తున్నాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠిన శిక్ష విధించాల్సినంత ఘోర పాపం నేనేం చేయలేదు. నన్ను చెప్పనివ్వండి. తొందరపడకండి, గాబరాగా ప్రాధేయపడింది. ఆ అవకాశం నిన్న రాత్రే ఇచ్చాను. ఇప్పుడు ఇంకా నీ కట్టుకథలు వినడానికి నాకు ఓపిక లేదు. ఆమె నుంచి తప్పించుకుని వెళ్ళి కారులో కూర్చున్నారు రంగారావు. వెంటపడ్డ శ్యామల ముఖాన్ని ఇంత దుమ్ము కొట్టి పరిగెత్తుకుపోయింది ఆ కారు. మద్రాసు చేరిన 2వ రోజున ఆవేదనగా ఆత్రంగా ఎదురు చూస్తున్న రంగారావుకి ఓ రిజిస్టర్ పార్సల్ అందింది. తొందరగా విప్పి చూశాడు. అందులో ఓ డైరీ, పేజీల మధ్య ఉత్తరం దాగి ఉంది. ముందుగా ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాడు. పూజ్యులైన జమీందారు గారికి, నేను మనసారా ప్రేమించి గౌరవించి భర్తగా చనువుగా పిలుచుకోవడానికి అధికారం లేదు కాబట్టి ఇలా పిలుస్తున్నాను. ఏమనుకోకండి. టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చిరాకు కలిగిస్తుందేమో. త్వరగానే ముగిస్తాను. చిన్నప్పటి నుంచి, అసలు పుట్టుక ముందు నుంచి కూడా దౌర్భాగ్యురాలిని. అందుకే అలా దిక్కుమొక్కు లేకుండా, అనాథగా, అనామకంగా, ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పూలా పెరిగాను. నా అదృష్టమో దురదృష్టమో మీరు నన్ను అపురూపంగా ఎంచి ఆదరించారు. ఎప్పటి పుణ్యమో, ఏనాడు చేసిన మంచి పని ఫలితమో మీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంట అడుగుపెట్టి మీలాంటి వారిని భర్తగా చేపట్టగలిగాను. అది నా అదృష్టమని మురిసివై పొంగిపోతున్న నా పొంగు ఎన్నాళ్ళలో కాకుండానే చల్లారిపోయింది. నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే మట్టిలా కలిసిపోయింది. మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మోగపోయింది? నేను ఎందుకు చెప్పలేకపోయింది? అసలు సంగతి ఏమైంది? మీతో వివరంగా చెప్పుకునే లోపలే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలని మీరు నిర్ణయించారు. అంతకు మించి వేరే గత్యంతరం కూడా లేకుండా చేసేశారు. మీరు ఇంత తొందరగా ఇంత కఠిన నిర్ణయానికి రాగలరని ఊహించని నేను నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలనయ్యాను. నాపై నిజంగా పూర్తి నమ్మకం, నేనంటే ప్రేమాభిమానాలు మీకుంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో. అవి లేకపోయాక ఇంకా ఈ పైపై బంధాల కోసం ఆశపడి నేను బతకడం మంచిది కాదు. నాకు ఇష్టం కూడా లేదు. కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరో మీకు టెలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చేయరేమో. ఈ నా శరీరాన్ని ఆఖరిసారి చూడక తప్పదు మీకు. ఏమిటి సోది అని విసుక్కుంటున్నారా? లేక అంతా అయిపోయింది కాబట్టి అయ్యో పాపం అని జాలిపడుతున్నారా? మీ మనసు కరిగించాలని కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక నన్ను నిలువునా కాల్చే నా ఆత్మాభిమానం, నా నిష్కలంకతని నిరూపించుకోమని ప్రోత్సహిస్తోంది. అంతకు మించి నాకు ఇంకే ఉద్దేశమూ లేదు. మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివే రోజుల్లో అతని క్లాస్మేట్ అయిన ఒక తక్కువ కుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కులానికి ధనానికి పేద అయినా గుణానికి అందచందాలకి ఏ పెద్ద కుటుంబానికి తీసిపోదు ఆమె. మీరు వంశప్రతిష్టలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమ వ్యవహారం చెప్పే సాహసం చేయలేకపోయాడు. వాళ్ళ ప్రేమ ఫలం ఉషని ఆసుపత్రిలో కనిన వెంటనే ఆమె చనిపోయింది. పెళ్లి కాకుండా నా కూతురు అని ప్రకటించుకోవడానికి, మీతో చెప్పడానికి మీ తమ్ముడికి ధైర్యం లేకపోయింది. ఉషకి ఒక ఆయాని ఏర్పాటు చేశారు, డబ్బిచ్చి పెంచమని. కానీ అలా ఆయా మీద భారం వదిలి నిశ్చింతగా ఉండడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. ఆఖరికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారికి రహస్యం చెప్పి ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాథ శరణాలయంలో ముందు చేర్పిస్తే తర్వాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చవచ్చునని వాళ్ళ ఉద్దేశం. దానికి ఆయా భర్తకి కొంత డబ్బు ఇచ్చి రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఒక తెల్లవారుజామున వదిలి పెట్టించారు. వాళ్ళ ఆలోచనలో ఒక రూపు వచ్చే నెరవేర్చేలాగా దురదృష్టవశాత్తు మీ తమ్ముడు కారు ప్రమాదంలో మరణించాడు. మీ తల్లిగారి చిన్న కొడుకు మీద మమకారం కొద్దీ మీ దృష్టిలో అతన్ని దిగజార్చడం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే ఉంచేశారు. ఈ లోపలే నేను మీ ఇంట్లో చేరడం, ఆమె చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ఈ విషయం నాలోనే ఉంచమని, ఉషను ఎలాగైనా ఇంటికి చేర్చి ఆదరించమని
తమ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను అనాథగా పెరగడం తను చూడలేనని, ఉష అలా దిక్కు లేకుండా పెరగడం తన చిన్న కొడుకు ఆత్మకి అశాంతి అని, ఎలాగైనా ఉషను కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పవద్దని నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకుని కన్నుమూశారు. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకొచ్చాక ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు తెలియదని కనిపెట్టి డబ్బాసు కొద్దీ నన్ను పీడించసాగాడు. ఏం చేయాలో తోచని నేను ఎలాగో సర్దవచ్చునని వాడు అడిగినప్పుడు 1-2 సార్లు ఇచ్చాను. వాడికి అది అలవాటైపోయింది. మీరు చూసినప్పుడు అది 3వసారి. నా అదృష్టం కొద్దీ మీ తమ్ముడు రాసుకున్న డైరీ నా వశం చేశారు మీ అమ్మగారు. అందులో ఈ వివరాలన్నీ ఏ రోజుకి ఆ రోజు వివరంగా రాయబడి ఉన్నాయి. ఉష తల్లి ఫోటోతో కూడా ఉన్నది ఇందులో. ఇవేం లేకపోతే ఏ దిక్కు మొక్కు లేక మీకు పంచన చేరిన ఆడదాన్ని. నేనేం చెప్పినా కట్టుకథ అయ్యేదేమో. ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కానీ నేను ఎంత కుమిలిపోతున్నానో మీరు అడిగినప్పుడు నిజం చెప్పలేకపోయిన నా అసక్తత, తిరిగి నాకు అవకాశం ఇవ్వకుండా నోరు మూసిన మీ మాటలు, ఇవన్నీ నా గుండెని ఎలా తరుగుతున్నాయో మీకు తెలియదు. మీరు ఊహించగలిగి ఉంటే నా ప్రయత్నం ఫలించినట్టే. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీకు నీతులు చెప్పాలనే ఉద్దేశం కాదు నాది. కానీ మీ ఆగ్రహావేశాలకు బలైన ఓ పేదరాలి కడపటి మాటగా సానుభూతితో దీన్ని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు, ఆత్మవిశ్వాసం, మనస్థైర్యం, పట్టుదల ఉన్నవారు, తలుచుకున్నది ఏదైనా చేయగల సమర్థులు మీరు. ఇవన్నీ ఉన్నవారు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చే ముందు కొంత సమయం వెచ్చించడం అవసరం. ఇంకా ముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మీ అని చెప్పుకోవడానికి మీరు అంగీకరించకపోయినా గర్వంగా ఊహించుకునే మీ శ్యామల. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివాడు రంగారావు. చదివినప్పుడల్లా ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించి శ్యామల, నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు అంటూ ఆయనలో ఆయనే గొనుక్కున్నారు. సమాప్తం. ఎలా ఉంది ఫ్రెండ్స్ అప్డేట్? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.